Life is beautiful. Life is beautiful. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఇది మన సినిమా. నాడి పట్టేసిన నాడిని వదిలిపెట్టేలా లేడు. సినిమా ప్రేక్షకుడనేవాడు ఏం కోరుకుంటాడు? సీట్లో నుంచి లేచిపోయేటప్పుడు తృప్తిగా ఫీల్ అవ్వడానికి ఏం తీసుకుంటాడు లాంటి ప్రశ్నలకు శేఖర్ కమ్ముల జవాబులు రాబట్టేశాడు. మామూలుగా తను తీసేవన్నీ మంచి కాఫీ లాంటి సినిమాలే. కాకపోతే కలిపే డికాషన్లోనే కాస్తంత తేడా చూపెడతాడు. బోరింగ్ అస్సలు ఫీల్ అవ్వడు. చివరికల్లా ఫీల్ గుడ్ అనిపిస్తాడు. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అదే కంటిన్యూ అయింది. కాకపోతే తన సినిమాను తానే కాపీ కొట్టేశాడా అన్న కన్ఫ్యూజన్ ఒక్కటే ఇక్కడ పెండింగ్. అనగనగా ఒక సన్షైన్ వ్యాలీ. ఇక్కడ కొందరికి చాలా డబ్బులు ఉంటాయి, కొందరికి తక్కువ ఉంటాయి. చిన్న చిన్న ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, సందర్లు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, అల్లర్లు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి. యాక్చువల్లీ ఇక్కడ లైఫ్ ఉంటుంది బ్రదర్. కాలం మలుపులో తుంటరి వయసులో స్నేహం వెలుగులో Life is beautiful. కాలం మలుపులో తుంటరి వయసులో స్నేహం వెలుగులో Life is beautiful. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. హ్యాపీ డేస్ సినిమాకు ఫోటోస్టాట్ కాపీ. ఒక కాలేజ్, అందులో 4 యంగ్ కపుల్స్, వాళ్ళ మధ్య నడిచే కెమిస్ట్రీ. ఇది హ్యాపీ డేస్ సినిమా. ఇప్పుడు కాలేజ్ నుంచి బయటకు వచ్చి సన్ రైజ్ అనే ఒక కాలనీలో నిలబడి తీసిన సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. టోటలీ టీనేజ్ కాన్సెప్ట్. 3 యువజంటలు, వాళ్ళ మధ్య పుట్టే లవ్వులు, కవ్వింపులు, అక్కడక్కడ కొట్లాటలు, కలవరాలు, ఏవైతేనేం అన్ని కలర్ఫుల్గా కనిపిస్తాయి. కథను ఫ్యామిలీ చుట్టూ తిప్పడానికి ఎంత ప్రయత్నించినా సినిమా మొత్తాన్ని గల్లీలోనే నడిపించి ఓ మంచి గలాటా చూపించేశాడు శేఖర్ కమ్ముల. యూత్ ను డైరెక్ట్ గా తాకియడానికి హ్యాపీ డేస్ లో ప్లే చేసిన ఆ 2 ట్రిక్కుల్ని మళ్లీ రీప్లే చేసుకున్నాడు. తెలంగాణ యాస, క్రికెట్ ఫీల్డ్. ఒకటి మాట, ఇంకోటి ఆట. నేను ఇడియట్ లో రవితేజ టైపు, అర్థం చేసుకో. ఇడియట్ లో రవితేజ టైప్ అయితే 50 రూపీస్ పెట్టి సినిమా చూడొచ్చు, కానీ పెళ్లి చేసుకోం కదండి. మా చెల్లిని ఏమన్నా చెప్పాను కదా. పెళ్ళైనే రా దానికి, మా వాడేస్తే తప్పారా? అరే మా ఇలాకా మా పోరి మా ఇష్టం రా బాయ్. నాకెందుకు పనిష్మెంట్ ఇస్తున్నావు? అరే పైసలు ఉంటేనే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ రా. హార్ట్ ఉంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. హ్యాపీ డేస్ సినిమాలో శ్రేయా టీచర్ అంటూ వెంట తిప్పుకున్న కమలిని ఎన్ని గుండెల్ని పిండి చేసిందో లెక్కే లేదు. ఇక్కడైతే 2 కమల్ని ముఖర్జీలు. ఒకరు శ్రియా చరణ్, ఇంకొకరు అంజరా జావేరి. 30+ లో కూడా ఒకరిని మించి ఒకరు అందంగా కనిపించి టీనేజ్ కళ్లను మత్తెక్కించేశారు. శేఖర్ సినిమాల్లో మాస్ ఎలిమెంటే ఉండదని బాధపడే వాళ్లకు జుర్రుకోవడానికి ఇక్కడ దొరుకుతుంది డబుల్ డోస్. మళ్లీ టిక్కెట్లను బుక్ చేయించుకునే సత్తా ఈ గ్లామరస్ దాడులకే ఉంటుందని శేఖర్ నమ్మకం కాబోలు. మన బీఫేజ్ లో ఒక బ్యూటిఫుల్ ఆంటీ ఉంటది, సూపర్ ఉంటది రా భయ్. కిందికి చీర కడతా చూడు. మా బీఫేస్ లో ముద్దు పెట్టుకుంటే పెళ్లి చేసేసుకుంటారు తెలుసా. Life is beautiful. మా ఏరియాలో కూడా జస్ట్ కిడ్డింగ్లు, గల్లీ ఫైటింగ్లు, అలకలు అన్నీ. లైఫ్ అంటే నాట్ ఓన్లీ జాయ్, మధ్యలో 1-2 జర్క్లు వస్తాయి. వాటిని దాటుకుంటూ పోతేనే మజా. అమ్మ, అన్న, చెల్లి, అత్తయ్య, మామయ్య, తాతయ్య అన్ని కనెక్షన్స్ మళ్ళీ గుర్తు చేసేలా ఆడియన్స్ కి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేశాడు దర్శకుడు. మొత్తానికి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ గుండెల్ని తాకే సినిమాగా కనీసం 50 రోజుల దాకా ఖచ్చితంగా నిలిచే ఉంటుంది. శ్రీను మన తాతయ్య పేరు. నా పేరు పద్మావతి. పద్దు మా అమ్మమ్మ పేరు. నా పేరు నాగరాజ్.
నా పేరు లక్ష్మి అండి. మీదే ఊరు? మరి వైజాగ్ అండి. తెలుగు సినిమాకు కొత్త రక్తం ఎక్కించడంలో శేఖర్ కమ్ములదే బెటర్ ప్లేస్. ఆనంద్ సినిమాతో కమల్ని ముఖర్జీ, హ్యాపీ డేస్ నుంచి తమన్నాను తానే ఇంట్రడ్యూస్ చేసి పుణ్యం కట్టుకున్నాడు. స్విమ్మింగ్ సూట్ లో కనిపిస్తేనే హీరోయిన్లకు బ్రేక్ వస్తుందన్న ట్రెండ్ కు బ్రేక్ వేసింది కూడా ఈ శేఖరుడే. ఈ కొత్త సినిమాలో చేసిన వాళ్ళంతా కొత్త వాళ్లే అయినా ఎవరూ కొత్తగా అనిపించలేదు. మనుషులు కొత్తే అయినా పర్ఫార్మెన్స్ లో పాత వాళ్లేనన్న ఫీలింగ్ కలిగించడంలో శేఖర్ సహజంగానే సక్సెస్ కొట్టేశాడు. సినిమాకు ఇన్ని రోజులు పట్టడానికి ఇదే జస్టిఫికేషన్ అయ్యుండొచ్చు కూడా. చక్కగా బుర్రకెక్కే చిన్ని చిన్ని పదాలున్న లిరిక్స్ ను వికీ జే మేయర్ శేఖర్ స్టైల్లోనే చాలా సాఫ్ట్ గా ట్యూన్ చేసి పెట్టాడు. పాటతో పాటే నడిచిన కంటెంట్ లిరిక్స్ కి లైఫ్ ఇచ్చింది. ఓ రకమైన హిప్నటైజేషన్ కూడా కనిపించింది. లేత లేత చిగురు లాంటి ఆశ ఆశయంగా మారుతుంది నేడు. కమ్మగాలి తీసుకున్న శ్వాస కొత్త పాట పాడుతుంది చూడు. ఊడల నీడన ఊగిన ఊహలు ఉరికెను ఉరుములు అదిరేలా. ఆకుల నీడన ఆడిన మనసులు శేఖర్ సినిమాల్లో సెంటిమెంట్ కు తోడుగా సోషల్ మెసేజ్ ఉంటుంది. కుళ్ళును కడిగేయాలన్న కసిని లీడర్ సినిమాతో తీర్చుకున్నట్లే హ్యాపీ డేస్ లో కాలేజ్ క్యాంపస్ ను ప్రక్షాళించుకున్నాడు. అవసరాన్ని బట్టి కుటుంబాల్లోకి జొరబడతాడు. కాలం వెంటబడి పరిగెత్తే మనిషిని సడన్ గా ఆపేస్తాడు. చుట్టూ చూడమంటాడు. తెగిపోతున్న బంధాలకు ఫెవికాల్ పూసుకోమంటాడు. డబ్బుంటేనే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనుకునే అమాయకత్వానికి ఈ సినిమా ఒక మేలుకొల్పు. డబ్బుకు జీవితంలో ఆనందానికి లంకెలే లేవని చివర్లో సందేశమిచ్చిన శేఖర్ ను సెల్యులాయిడ్ మీద ఒక అరుదైన సామాజికవేత్తగా చెప్పుకోవచ్చు. కమర్షియల్ వాల్యూస్ పేరుతో ప్రేక్షకుడి మీదికి కాలుష్యాన్ని వెదజల్లే భారీ భారీ సినిమాలకు అప్పుడప్పుడైనా ఇంటర్వెల్ ఇచ్చి ఇటువంటి ఫీల్ గుడ్ మూవీలు రిలీజ్ అవ్వడం ఇక్కడ ఇంకో బ్యూటీ. కీప్ ఇట్ అప్ శేఖర్.